ఒక మాట అడుగుతాను మాధవలత గారు. నాకేం కనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో దీనికి కొన్ని సెక్షన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. కొద్దిమంది నిజంగానే ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే సపోర్ట్ చేసే వాళ్ళందరినీ మనం దేశ వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులు అనలేం. కొద్దిమంది సఫరర్స్ కూడా ఉండొచ్చు, మేబీ జెన్యున్ గా సఫర్ అయిన వాళ్ళ బిజినెస్ నడవని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళకేం చెప్తారు? నేను ఏ బేసిస్ మీద దీన్ని వ్యతిరేకిస్తున్నానంటే నిజంగా సఫరర్స్ కనుక దీన్ని డిమాండ్ తీసుకొని వచ్చి ఉంటే వాళ్ళకి సొల్యూషన్ ఏదైనా చూసేవాళ్ళం. కానీ ఎవరో శ్యామ్ అని, తెలంగాణ శ్యామ్ అని పేరు పెట్టుకుని అతను మోటివ్ అదే నిన్న అందుకని నేను అడిగాను, మీరు హిందువా, ప్రాక్టీసింగ్ హిందువా? నిన్న మిగతా విషయాల్లో మాట్లాడలేదు కానీ దాండియా ఫెస్టివల్ ఎట్లా చేసుకుంటారని అడిగాడు. నీకేం అభ్యంతరం అని అడిగాను. నువ్వెవరు చెప్పడానికి హిందూ మతాలు ఏ పండుగలు చేసుకోవాలి? బతుకమ్మ చేస్తారండి. అదే చెప్పాను, బతుకమ్మలు అమెరికాలో కూడా ఆడుతున్నారు కదా. బతుకమ్మ ఫెస్టివల్ చేస్తారు, షోలాపూర్ లో బతుకమ్మ ఫెస్టివల్ చేస్తారు, షోలాపూర్ లో బోనాలు చేస్తారు, బాంబేలో బోనాలు చేస్తారు. ఇదేమి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ కామరేడ్ అండి. అందుకని నేను చెప్పాను, హిందూ పండుగల జోలికి వస్తే ఖబర్దార్, మేమేం పండుగలు చేసుకోవాలో మీరు డిసైడ్ చేయకూడదు. దాండి ఆడాలా, హోలీ ఆడాలా, అది ఎవరు బలవంతం పెట్టట్లేదు కదా. దాండి ఆడాలని, హోలీ ఆడాలని మా పండుగల్ని, ఆ పండుగలు తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారంటే బలవంతం ఎవరు పెట్టట్లేదు కదా. వినాయక చవితి చేసినా అందరు ఇష్టంగా చేస్తున్నారు, కృష్ణాష్టమి చేసినా అందరు ఇష్టంగానే చేస్తున్నారు. భరత్ గారు ఇంత మాట్లాడే ఈ వ్యక్తికి రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయి. అంటే ఇంకో తెలంగాణ ఓటు ఈ అబ్బాయి దుర్వినియోగం చేస్తున్నాడుగా, రాజ్యాంగంగా మోసం చేస్తున్నాడు కదా. 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి ఈ అబ్బాయికి, 2 ప్లేసెస్ లో. తమిళ పార్టీలో నిలబడతాడు, హిందువులకు వ్యతిరేకంగా వెళుతున్నాడు, పేరు మార్చుకొని మాట్లాడుతున్నాడు, సమాజంలో కల్లోలాలు తీసుకొస్తున్నాడు. సరే మీకు ఇంకో మాట చెప్తాను, ఏ వర్గానికి అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మీకు పురాణా బస్తీ మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మీరు వెళ్తే ఇప్పుడు మీకు ఎంతో మంది తెలంగాణ ఎస్సీలకు, ఎస్టీలకు ఇళ్లు లేనికుండా, స్కూళ్లలో చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, సైకిల్ పంచర్లు పెట్టుకోవడానికి షాపులు లేకుండా, కిరాణా దుకాణాలను పెట్టుకోనీకుండా, కనీసం మాంసం కొట్టులు తెచ్చుకోనీయకుండా, మంగళ షాప్స్ తెచ్చుకోనీయకుండా ఇన్ని హింసలు పెట్టి ఇంత మొత్తం 22 లక్షల మందిలో ఓటర్లు, ఇది కనీసం ఇంత ఓటరే ఇంటూ మీరు కనీసం ఇంకో 4-5 టైమ్స్ వేసుకోండి జనాభా అక్కడ. మరి తెలంగాణ పొట్టగొడుతున్నారు కదండి వాళ్ళు. మధువిలత గారు, ఇప్పుడు హైదరాబాద్ లో జరిగే ఎన్నికల సమయంలో మార్వాడీల ఓట్ల కోసం పోటీ పడి మరీ ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఏ రాజకీయ పార్టీ కూడా వారి విషయంలో స్పందించకపోవడానికి గల కారణం ఏంటంటారు? చూడండి, నాకు మీరు అన్ని రాజకీయాల పార్టీల గురించి మాట్లాడితే వాళ్ళ తరపున చెప్పడానికి నేను ఆ పార్టీలో లేను. నేను ఏ బీజేపీ పార్టీలో ఉన్నానో అంటే కేవలం బీజేపీ మాత్రమే మార్వాడీలకు అండగా ఉంటుంది, కేవలం బీజేపీ పార్టీ మాత్రమే మార్వాడీలకు అండగా ఉంటుంది, మిగతా పార్టీలు మౌనం వహించడానికి ఏంటి, దేనికి సంకేతం అనుకోవచ్చు? అదే చెప్తున్నాను తల్లి. ఇప్పుడు వేరే పార్టీలతో వాళ్ళ సమస్య ఏంటి అంటే వాళ్ళు నకిలీ ఓట్లు, జాలీ ఓట్లు అది తయారు చేస్తున్న ఎంఐఎం పార్టీలు, అదే విధంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, వీళ్ళందరితో కలిసి వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళు చేసే తప్పుడు పనులకి, ఏదైతే ఆవులను నరకడమే కానీ, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడమే కానీ, వీళ్ళు మతాల కన్వర్షన్స్ చేయడమే కానీ, ఇవన్నీ చేసే ఉద్దేశాలు ఉన్న వాళ్ళతోటి కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తాయి. కాబట్టి హిందూ సనాతన ధర్మాని కోసం పాటుపడే ఏ మనస్తత్వం ఉన్న వాళ్ళైనా వీళ్లకు వ్యతిరేకస్తులే, వీళ్ళ శత్రువులే బేసిక్ గా. ఇప్పుడు ఇంతకీ మార్వాడి సమస్య ఏమిట్రా అంటే వీళ్ళు గౌ సంరక్షణ చేస్తారు, వీళ్ళ వ్యాపారాలు ఏమిటమ్మా నాకు అర్థం కాదు. వీళ్ళు కరెంటు బిల్లు తెలంగాణకు కడుతున్నారు, వీళ్ళు షాప్ రెంట్ తెలంగాణకు కడుతున్నారు, వీళ్ళు వాటర్ బిల్లు తెలంగాణకు కడుతున్నారు, వీళ్ళు పండుగలు చేసుకుంటే తెలంగాణ సరుకులు కొనుక్కుంటారు, వీళ్ళు కేటరింగ్ చేస్తే తెలంగాణ వాళ్ళని పిలుస్తారు, ఇక్కడ పెళ్లిళ్ళు అయితే ఖర్చు తెలంగాణలో పెట్టుకుంటున్నారు, వీళ్ళ పిల్లల్ని తెలంగాణ స్కూల్ కు పంపిస్తున్నారు, ఫీజు తెలంగాణ స్కూళ్లలో కడుతున్నారు, వీళ్ళ బండ్లు తెలంగాణలో కొనుక్కుంటున్నారు. ఏ రకంగా ఆదాయం తెలంగాణకి ఇవ్వలేదు వీళ్ళు? ఏమన్నా హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ కంపెనీలు పెట్టుకున్నారా? వీళ్ళు ఏమన్నా పెట్టుకుంటే ఎవరినన్నా అందరినీ ఉద్యోగాలకు తీసుకోవాల్సిందే. మరి దొంగతనంగా, మోసపూరితంగా పాకిస్తాన్, రోహింగ్యాలు వీళ్ళందరూ వచ్చి తెలంగాణ ఉద్యోగాలను తినేస్తూ దొంగ ఓటర్ ఐడీలు పెట్టుకొని, దొంగ ఆధార్ కార్డులు పెట్టుకొని హైటెక్ సిటీలో ఉద్యోగాలే కొట్టేస్తున్నారు కదమ్మా వీళ్ళు. సో వాళ్ళ గురించి మాట్లాడరా వీళ్ళు?
అలా చూస్తే మార్వాడి సంఘం అనే ఏదైతే వాళ్ళు రకరకాల ఒక 2-3 వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారో పక్క వ్యాపారాలలో తొంగి కూడా చూడట్లేదు వాళ్ళు కనీసం. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది కదా, ఈ గో బ్యాక్ నినాదాలు ఎంతవరకు కరెక్ట్ అసలు? గో బ్యాక్ నినాదం అనేది కేవలం రాజకీయ పార్టీతో స్పాన్సర్ అవుతున్న ఒక ప్రోగ్రామ్ అమ్మా. ఎందుకంటే నువ్వు గో బ్యాక్ మార్వాడి అనే దానికన్నా ముందు నువ్వు తమిళ పార్టీలో ఎలా ఉంటావు తల్లి? ఆ అబ్బాయి తమిళ పార్టీలో ఉండడం ఏంటి, మార్వాడీలను గో బ్యాక్ అనడం ఏంటి? అసలు నాకు ఆ లాజిక్ ఆన్సర్ ఇప్పించండి మీరు ఫస్ట్. ఈ శాంసంగ్ పిల్లాడు పాపం, ఈ కుర్రాడు మా అబ్బాయి తమిళనాడు పార్టీలో ఉండడం ఏంటమ్మా? అంటే నువ్వు తమిళనాడుకు న్యాయం చేస్తావా ఇక్కడ నిలబడి? ఇక్కడ ఓటు తమిళ పార్టీకి ఇస్తావా నువ్వు? పైగా మీకు కూడా తెలుసా, ఆ పార్టీ మహారాష్ట్రను మన ఉత్తరాది భారతదేశంలో కూడా వ్యాపించాలనుకుంటోందట. ఓకే, అంటే నువ్వు తెలంగాణకు సేవ చేయట్లేదు ఇంత మాట్లాడి. పిడికిలి డబ్బుల కోసము నీ తెలంగాణ అన్నదమ్ములకి నువ్వు తమిళ పార్టీలో నిలబడి అన్యాయం చేస్తున్నావు. పైపెచ్చు ఈ పార్టీకి ఎల్టీటీతో సంబంధం ఉన్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే నువ్వు ఏం తీసుకొస్తున్నావు తెలంగాణకి? ఎవరిని తీసుకొస్తున్నావు తెలంగాణకి? ఎల్టీటీకి సహాయపడే ఆలోచనలు ఉన్న ఒక తమిళనాడు పార్టీని ఇక్కడ తీసుకొస్తున్నావా నువ్వు? డిఎంకేతో కలిసి ఉన్న పార్టీని ఇక్కడ తీసుకొస్తున్నావా నువ్వు? అవును. ఇప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డిన పాకిస్తాన్ వాడు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని, పాకిస్తాన్ వాడు మాధవి గారు, ఇప్పుడు హైదరాబాద్ నగరం నడి ఒడ్డున పాకిస్తాన్ వాడు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెడితే తప్పులేదు, కానీ మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే తప్పని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీని గురించి మీరు మాట్లాడారు కూడా ఇంతకు ముందు. అవునమ్మా, తప్పు లేదా ఏంటి అసలు? ఈ వాడిని కానీ ఎవరిని ఇటు తమిళనాడు పార్టీలను తీసుకొచ్చి ఎల్టీటీలకు సహాయం చేస్తూ ఎల్టీటీ ఉద్దేశాలు పెట్టుకొని ఆ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న పార్టీ అది 2 ఓటర్ ఐడీలు పెట్టుకొని పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులు. అదే విధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి పాకిస్తానీలను తెచ్చుకోవడము, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడము, వాళ్ళు వచ్చి తెలంగాణ ఆడకూతులను హింసించడం. మీకు ఇంతకీ తెలుసా? ఆ అమ్మాయి కీర్తి ఎస్సీ అమ్మాయి. మరి దీనికోసం గొడవపడా ఈ వ్యక్తి ఏమ్మా? ఇప్పుడు ఆ అమ్మాయి ఎస్సీ అమ్మాయి కనిపించలేదా వీడి కంటికి? అనవసరంగా కాపురం నాశనం చేశాడు కదా వాడు ఆ పిల్లని, మత మార్పిడి చేశాడు కదా ఆ పిల్లని, హింస పెట్టి మళ్ళీ ఇంకో పిల్లని ప్రేమిస్తున్నాడు కదా వాడు. సో మాధవీలత గారు ఒక మాట ఇక్కడ, మీరు మొన్న రోహింగ్యాలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ పాకిస్తాన్ వ్యక్తి గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో దాన్ని ఇన్సిడెంట్ కంపేర్ చేశారు. ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఎస్సీ అమ్మాయి విదేశం నుంచి వచ్చిన పాకిస్తానీ చేతులలో హింస పడుతోంది.